అది సెప్టెంబర్ 11, 2001 సంవత్సరం. ఆ రోజున అమెరికా దేశాన్ని వణికించిన ఒక సంఘటన అప్పుడు జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన తరువాత ప్రపంచం మొత్తం తలకిందులుగా మారింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన 20 సంవత్సరాలు అయిన తరువాత కూడా ఆ సంఘటన మనలో ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేసి ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఆ రోజు జరిగిన ఆ సంఘటన మనలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపంలో టచ్ చేసినటువంటి సంఘటన. అదేమిటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. Today, our fellow citizens, our way of life, our very freedom came under attack in a series of deliberate and deadly terrorist acts. Of the Pentagon. Now this is what it looked like moments ago. 2001 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు ఉదయం పూట అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11 అమెరికాలోని బోస్టన్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుంది. ఆ యొక్క విమానం బోస్టన్ నగరం నుంచి లాస్ ఏంజలస్కు బయలుదేరింది. ఆ విమానంలో సుమారుగా 92 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది విమాన సిబ్బంది మరియు 81 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం బయలుదేరిన 15 నిమిషాలలో ఈ 81 మంది ప్రయాణికులకు తెలిసిందేమిటంటే, ఆ విమానంలో వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ విమానంలో 5 హైజాకర్లు కూడా ఉన్నారని. ఆ విమానాన్ని హైజాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులు అందరినీ బందీలుగా చేశారు. ఈ హైజాకర్లు విమానంలో పైలట్ ఉన్నటువంటి కాక్పిట్లోకి బలవంతంగా వెళ్లారు. ఈ హైజాకర్లో ఒక అతని పేరు మొహమ్మద్ అటా. అతను పైలట్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి. ఇతనికి విమానం ఎలా నడపాలో చాలా వివరంగా తెలుసు. ఇతను ఈజిప్షియన్ దేశానికి చెందినటువంటి పౌరుడు. ఇతనికి 33 సంవత్సరాల వయస్సు. ఇతను పైలట్, కో పైలట్ల నుంచి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇతను ఈ విమానాన్ని తిన్నగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైపు పోనిస్తుంటాడు. అమెరికాలోనే అత్యంత ప్రసిద్ధమైనటువంటిది ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది అమెరికా పౌరుల యొక్క అత్యధిక ఎత్తైనటువంటి భవనంగా గుర్తింపు పొందబడింది. ఒకప్పుడు ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి భవనం కూడా. న్యూయార్క్ ప్రజలకు ఇది ఎంతో ముఖ్యమైనది. ఈ హైజాకర్లు నడుపుతున్నటువంటి ఈ విమానం తిన్నగా నార్త్ టవర్ అయినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్లోకి దూసుకుపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒక భాగమైనటువంటి నార్త్ టవర్పై విమానం దూసుకు వెళ్లడం వల్ల ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేలిపోయింది. ఈ మొదటి విమానం యొక్క క్రాష్ ఉదయం 8:46 జరిగింది. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ బుష్ ఫ్లోరిడాలోని ఒక స్కూల్కి సందర్శనార్థమై వెళ్లారు. అతను దారి మధ్యలో ఉండగానే వైట్ హౌస్ నుంచి అతని సెక్యూరిటీ ఆఫీసర్ ఈ విమానం క్రాష్ జరిగిన సంఘటన గురించి చెబుతాడు. కానీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అది నమ్మలేదు. ఇది అసాధ్యం, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని విమానంతో కోల్చడం అనేది అసాధ్యమైన పని అని ఆశ్చర్యపోతాడు. ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఏమన్నాడంటే, విమానంలోని పైలట్కి గుండె నొప్పి వచ్చి ఉండవచ్చు, దానివల్ల అతను విమానాన్ని కంట్రోల్ చేయలేక అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ని గుద్ది ఉంటుంది అని అంటాడు. లేకపోతే ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యమైన పని అనేసి ఊరుకుంటాడు. What is that? Somebody hit the World Trade Center or the Trade Center. World Trade Center. It's 8:52 here in New York. I'm Bryant Gumbel. We understand that there has been a plane crash on the southern tip of Manhattan. You're looking at the World Trade Center. It appears a small twin-engine prop plane crashed into one of the towers at the World Trade Center in New York City. Our collective response was, oh, what a horrible accident. The pilot must have had a heart attack or something. ఈ సంఘటన జరిగినటువంటి 17 నిమిషాల తరువాత ఇంకొక విమాన సంస్థ అయినటువంటి యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175 మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఆ విమానం కూడా హైజాక్ చేయబడినది అన్న వార్త అన్ని పత్రికల్లోకి వస్తుంది. ఆ విమానం కూడా 5 హైజాకర్ల ద్వారా హైజాక్ చేయబడింది. ఆ విమానంలో కూడా హైజాకర్లు పైలట్లను కంట్రోల్ చేసి విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. కేవలం 17 నిమిషాల తర్వాత ఈ హైజాకర్లు ఇంకొక విమానాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోకి తీసుకువెళుతూ ఉంటారు. అలా విమానాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్లోకి తీసుకువెళ్ళి బలంగా
వరల్డ్ ట్రేడ్ సెంటర్ని గుద్దుతారు. రెండవ టవర్ మీద ఇది రెండవ క్రాష్. ఈ సమయానికి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ స్కూలుకు చేరుకున్నాడు. అతను ఆ స్కూల్లో ఒక తరగతి గదిలో ఉన్నాడు. రెండవ తరగతి చదువుతున్నటువంటి చిన్నపిల్లలతో అతను ముచ్చటిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు చదువుతూ ఉంటే అతను చూస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు చదువుతున్నటువంటి పాఠం పేరు పెట్ గోట్. ఈ సమయంలో అతనికి వైట్ హౌస్ నుంచి తన యొక్క చీఫ్ ఆఫీసర్ ఆండ్రూస్ గార్డ్ నేరుగా ఆ స్కూలుకు వచ్చి క్లాస్ రూమ్లోకి వెళ్ళి జార్జ్ బుష్ చెవిలో ఈ విషయం చెబుతాడు. అతను చెప్పింది ఏమిటంటే, అమెరికా దేశం, అది మన దేశం ప్రమాదంలో ఉన్నది అని. కానీ జార్జ్ బుష్ ఆ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటాడు. అతను పిల్లలు చదువుతున్నటువంటి పాఠాన్ని వింటూ ఉంటాడు. అలా 7 నిమిషాల పాటు పిల్లలు చదువుతున్నటువంటి పాఠాన్ని వింటూనే ఉంటాడు. చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చూపిస్తున్న ఫోటోలు చూస్తూ ఉంటాడు. క్లాస్ టీచర్లతో పిల్లలతో ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఆ చిన్నపిల్లలందరినీ అభినందిస్తూ ఉంటాడు. ఆ తరువాత రాబోయే 7 నిమిషాలు చాలా తీవ్రమైనవి మరియు ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ 7 నిమిషాలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది విమానాలచే ఢీకొట్టబడినదని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అనేక టీవీ ఛానళ్లలో ఈ వార్తను ప్రసారం చేస్తున్నారు. 2 విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ను గుద్దాయని, టెర్రరిస్టులు ఆ 2 విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేల్చివేశారని ఈ వార్తలు టీవీ ఛానల్లో వస్తున్నాయి. ఆ తర్వాత చాలామంది అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ను తీవ్రంగా విమర్శిస్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఆయన వెంటనే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? జార్జ్ బుష్కి 2 విమానాలు హైజాక్ అయ్యాయని, అమెరికా ప్రమాదంలో ఉందని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని విమానాల ద్వారా కూల్చివేస్తున్నారని ఇవన్నీ తెలిసినా కూడా ప్రెసిడెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అదీ కాకుండా ఇవన్నీ తెలిసినా కూడా ఆయన ఇంకా పిల్లలతో క్లాస్ రూమ్లో ఎందుకు ఉన్నాడు? 2వ విమానం క్రాష్ అయినటువంటి కొంచెం సేపటికి ఇంకో 2 విమానాలు హైజాక్ చేయబడ్డాయి అన్న వార్త అమెరికా దేశం మొత్తాన్ని షేక్ చేసింది. ఆ 3వ విమానం ఏదంటే అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77. ఇది వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. ఆ విమానం లాస్ ఏంజలస్కు వెళుతుంది. ఈ విమానంలో కూడా 5 హైజాకర్లు ఉన్నారు. 4వ ఫ్లైట్ అయిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93. ఇది న్యూ జెర్సీ నుంచి కాలిఫోర్నియా వెళుతుంది. ఈ యొక్క విమానంలో కూడా 4 హైజాకర్లు ఉన్నారు. ఈ ఆఖరి 2 విమానాలు అవి వెళ్లే మార్గం నుంచి మళ్లించబడ్డాయి. ఆ 2 విమానాలు వాషింగ్టన్ నగరం వైపు మళ్లించబడ్డాయి. ఎందుకంటే వాషింగ్టన్ నగరం అమెరికా దేశం యొక్క ముఖ్య రాజధాని. ఈ నగరంలోనే వ్యాపార సంబంధాలకు సంబంధించిన అన్ని కంపెనీలు ఇక్కడే ఉంటాయి. వాషింగ్టన్ నగరం నుంచి కొంచెం దూరం వచ్చినట్లయితే అమెరికా దేశం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇది పెంటగాన్లోనే ఉంది. ఇది అమెరికా దేశం యొక్క భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి హెడ్ క్వార్టర్. ఈ పెంటగాన్ అనేది అమెరికాకి భద్రతా పరంగా చాలా ముఖ్యమైనది. హైజాకర్లు విమానం 77ను ఈ యొక్క విమానాన్ని పెంటగాన్ భవనం వైపుకు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు పెంటగాన్ భవనాన్ని కూడా విమానంతో కూల్చివేయాలని చూస్తారు. ఈ యొక్క సమయం వరకు 3వ విమానం క్రాష్ అయిన తర్వాత అమెరికా యొక్క విమాన మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. ఆకాశంలో ఉన్నటువంటి అన్ని విమాన మార్గాలు మూసివేయబడ్డాయి. ఆకాశంలో ఉన్నటువంటి అన్ని విమానాలను దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయంలోకి వచ్చి ల్యాండ్ అవ్వాలని చెప్పి అమెరికా ఆర్డర్ వేసింది. 3వ విమానం 9:37 పెంటగాన్ బిల్డింగులపై క్రాష్ అయ్యింది. ఈ యొక్క 3వ విమానం వల్ల పెంటగాన్ బిల్డింగ్లు మరియు ఆ సరిహద్దులలో చాలా ప్రాంతం నాశనం చేయబడింది. 9:59 వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సౌత్ టవర్ మీద విమానం దూసుకు వెళ్లడంతో ఆ యొక్క భవనం మొత్తం మంటలతో నిండి ఉన్నది. విమానం క్రాష్ అవ్వడం వల్ల మంటలు ఆ భవనంలో వ్యాపించడం, దానివల్ల ఆ బిల్డింగ్ యొక్క పునాది అనేది బలహీనపడిపోయింది. దీనివల్ల ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. సౌత్ టవర్ మొత్తం కింద పడిపోయింది. ఈ యొక్క సమయంలో 4వ విమానం హైజాక్ చేయబడిందని అందరూ తెలుసుకొని అందరూ భయాందోళనలకు గురి అయ్యారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93, ఇది 4వ విమానం హైజాక్ చేయబడినటువంటి ఈ విమానంలోని ప్రయాణికులందరూ భయంతో వణికిపోతున్నారు.
ఈ టెర్రరిస్టులు దీన్ని కూడా కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలియక విమానంలోని ప్రయాణికులందరూ కంగారు పడుతున్నారు. అమెరికాలోని అందరూ అనుకున్నది ఏమిటంటే ఈ 4వ విమానం అమెరికా ప్రెసిడెంట్ ఉంటున్నటువంటి వైట్ హౌస్ మీదకి దూసుకు వెళ్ళి వైట్ హౌస్ పైన క్రాష్ అవుతుందని అనుకుంటున్నారు. లేదంటే అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్లో ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ పై ఇది క్రాష్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. వైట్ హౌస్ అనేది అమెరికా ప్రెసిడెంట్ ఉండేటువంటి అధికారిక నివాసం. ఇది అమెరికా ప్రజలకు ఎంతో గర్వకారణమైనది. ఇక్కడే యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ బిల్డింగ్ కూడా ఉంది. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి క్యాపిటల్ బిల్డింగ్ కూడా ఉంది. ఈ క్యాపిటల్ బిల్డింగ్ని మన భారతదేశం యొక్క పార్లమెంటుతో పోల్చి చూడవచ్చు. ఇది అంత ముఖ్యమైనది. కనుక అందరూ అనుకున్నది ఏమిటంటే 4వ విమానం యొక్క ముఖ్య టార్గెట్ వైట్ హౌస్ కానీ లేదంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఉన్నటువంటి క్యాపిటల్ బిల్డింగ్ కానీ అయి ఉండవచ్చు అని అనుకున్నారు. మనం ఇప్పుడు చూసినట్లయితే విమానంలో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు తమ ఫోన్లను ఆన్ చేసి ఉంచారు. దానివల్ల తమ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలుపెట్టాయి. ఆ కుటుంబ సభ్యులు అమెరికాలో కింద ఏం జరుగుతుందో అంతా వాళ్ళకి వివరించి చెప్పారు. 3 విమానాలు కూలిపోయాయని, అవి టెర్రరిస్టుల ద్వారా హైజాక్ చేయబడినవని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా కూల్చివేయబడిందని, ఇలా ఎన్నో విషయాలను విమానంలోని ప్రయాణికులకు ఫోన్ల ద్వారా వారి బంధువులు చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులకు జరగబోయే పరిస్థితి అంతా అర్థమైంది. ముందుగా తాము ప్రయాణిస్తున్న విమానానికి ఏం జరగబోతుందో అని వాళ్ళు ఊహించగలిగారు. వాళ్ళకి అర్థమైనది ఏమిటంటే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం కూడా హైజాక్ చేయబడిందని, మిగతా 3 విమానాలు లాగా వీళ్ల విమానం కూడా క్రాష్ చేయబడుతుందని గ్రహించారు. వాళ్ళకి తమను తాము రక్షించుకోవడానికి వేరే మార్గాలు ఏమీ కనిపించలేదు. వాళ్ళు కేవలం విమానంలో భయంతో కూర్చొని హైజాకర్లు క్రాష్ చేస్తున్నప్పుడు చూడడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అని తమలో తాము బాధపడుతూ ఉన్నారు. అలా కాకుండా ఉండాలంటే విమానంలోని ప్రయాణికులు అందరూ ధైర్యం తెచ్చుకొని అందరూ కలిసి హైజాకులపై దాడి చేసి తప్పించుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తూ వాళ్లలో కొంతమంది ప్రయాణికులు ధైర్యం తెచ్చుకొని హైజాకర్లతో పోరాడటం మొదలుపెట్టారు. హైజాకర్లపై ఎదురు తిరగడం మొదలుపెట్టారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93లో కూర్చున్నటువంటి ప్రయాణికులు హైజాకర్లపై దాడి చేయటం మొదలుపెట్టారు. విమానంలో కేకలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తరువాత విమానంలో ఏం జరిగిందో మనకి ఏ వివరాలు తెలియవు. విమానంలో జరిగినటువంటి ఈ సంభాషణలు మనకు ఆడియో రికార్డింగ్ ద్వారా ఇప్పటికి కూడా అవి మనకు లభ్యమవుతాయి. కానీ ప్రయాణికులు హైజాకర్లతో పోరాడి వారు పైలట్ ఉన్నటువంటి కాక్పిట్ స్థానానికి వెళ్ళారో లేదో అనేది మనకి వివరంగా తెలియదు. వాళ్ళు హైజాకర్లను ఎదుర్కొన్నారో లేదో మనకు పూర్తిగా తెలియదు. మనకు తెలిసింది ఏమిటంటే ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు హైజాకర్ల మీద పోరాడారు. వాళ్ళ హైజాకర్లకి ఎదురు తిరిగారు. ఆ తర్వాత ఆ విమానం పెంటగాన్ భవనానికి దగ్గరలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఒక పొలంలో క్రాష్ అయ్యింది. ఒక విషయం మాత్రం నిజం. అది ఏమిటంటే విమానంలో ఉన్న ప్రయాణికులు ధైర్యంగా హైజాకర్లతో పోరాడారు. దానివల్ల ఆ విమానం పెంటగాన్ బిల్డింగులపై పడకుండా ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడగలిగారు. ఉదయం 10:28 వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ కూడా కూలిపోయింది. ఈ సమయానికి అమెరికా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇలాంటి భయంకరమైన సంఘటనలతో పోరాడుతూనే ఉంది. ఈ యొక్క దుర్ఘటనలో 3,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 6,000 మంది ప్రజలు గాయపడ్డారు. చాలామంది పెంటగాన్ బిల్డింగుల్లో చనిపోయారు. అలాగే చాలామంది వరల్డ్ ట్రేడ్ సెంటర్లో కూడా చనిపోయారు. అలాగే విమానంలో ఉన్నటువంటి అందరి ప్రయాణికులు కూడా చనిపోయారు. ఈ యొక్క విమాన సంఘటనలో ఒసామా బిన్ లాడెన్ మరియు అతని గ్రూప్ అయినటువంటి ఆల్ ఖైదా హస్తం ఉందని అమెరికా అధికారులు నిర్ధారించారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత ఒసామా బిన్ లాడెన్ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ఏం చెప్పాడంటే, నాకు ఈ విమాన సంఘటనలతో ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. కానీ 2004 ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ పబ్లిక్ టేప్ రికార్డింగ్ ద్వారా ఇలా చెప్పాడు. ఆ 2004 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లు వస్తున్నాయి. ఇవి
2001లో జరిగినటువంటి విమాన సంఘటనల తర్వాత అనగా 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అప్పుడు ఒసామా బిన్ లాడెన్ పబ్లిక్ టేప్ రికార్డింగ్ ద్వారా ఇలా చెప్పాడు: 2001లో జరిగినటువంటి విమాన సంఘటనలలో నా హస్తం ఉంది, అంతమంది చావులకు నేనే బాధ్యత వహిస్తాను అని చాలా ధైర్యంగా వీడియో రికార్డింగ్లో చెబుతాడు. అలాగే ఒసామా బిన్ లాడెన్ ఈ 2001వ సంవత్సరం విమానాల సంఘటనలకు సంబంధించి తాను మరియు తన యొక్క గ్రూప్ అయినటువంటి ఆల్ఖైడా చేసినటువంటి దాడులు మంచివేనని తనకు తాను సమర్థించుకుంటాడు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెబుతాడు. అవి ఏమిటంటే, అమెరికా మిడిల్ ఈస్ట్లో జోక్యం చేసుకుంటుందని, అమెరికా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తుందని, లెబనాన్ దేశంలో గల ముస్లింలపై దాడులకు అమెరికా సపోర్ట్ చేస్తుందని, రష్యాలోని చెచెన్యాలోని ముస్లింలకు వ్యతిరేకంగా అమెరికా రష్యాకు సపోర్ట్ చేస్తుందని, ఇరాక్పై అనేక ఆంక్షలు అమెరికా విధిస్తుందని, అమెరికా సౌదీ అరేబియాతో మంచి సంబంధాలు కలిగి ఉంటుందని, అమెరికా తన సైనికులను సౌదీ అరేబియాకు సహాయం చేయడానికి పంపిస్తుందని, ఇలా ఎన్నో కారణాలను ఒసామా బిన్ లాడెన్ చెబుతాడు. అందుకే నేను అమెరికాపై దాడి చేశాను, ఇది కేవలం అమెరికాకు ఒక గుణపాఠం నేర్పించాలన్న ఉద్దేశంతోనే దాడి చేశానని చెబుతాడు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రతి దేశంలో ముస్లింలపై జరుగుతున్నటువంటి అనేక దాడులు తనను బాధిస్తున్నాయని, అందుకని అమెరికాపై దాడి చేశానని చెబుతున్నాడు. 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11న జరిగినటువంటి విమానాల సంఘటనలకి కమిషన్ రిపోర్ట్ ఏమి చెబుతుందంటే, పాకిస్తానీ టెర్రరిస్ట్ అయిన ఖలీద్, ఇతను విమాన సంఘటనకు ముఖ్య రూపకర్త. ఇతను 1993లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బాంబు కూడా వేశాడు. అప్పుడు అతన్ని అమెరికా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అతన్ని పట్టుకొని అతనితో పాటు మరో 4 నేరస్తులను పట్టుకొని వీరందరినీ అరెస్ట్ చేసి అమెరికాలోని అత్యంత కఠినమైనటువంటి కారాగారమైన గౌతనామో జైల్లో పెట్టింది. ఈ రోజుకి కూడా అతను అక్కడే జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. తరువాత మనం చూసినట్లయితే 2011వ సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్ అమెరికా చేత చంపబడ్డాడు. మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2001 సెప్టెంబర్ 11న జరిగినటువంటి సంఘటనలు ప్రపంచంలో ఉన్న సామాన్యులపై ఎటువంటి ప్రభావం చూపాయి. ఇక్కడ మనం కేవలం అమెరికా యొక్క సామాన్య ప్రజల గురించి కాకుండా ప్రపంచంలో గల సామాన్య ప్రజల అందరి గురించి ఆలోచించాలి. ఈ యొక్క దుర్ఘటన యొక్క ఇంపాక్ట్ అనేది ప్రపంచం మొత్తం మీద పడింది. సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత కేవలం 6 వారాల తరువాత పేట్రియాటిక్ బిల్లు అనేది అమెరికాలో తీసుకురాబడింది. అమెరికా పార్లమెంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఈ యొక్క బిల్లును చదవను కూడా చదవలేదు. కనీసం బిల్లుపై చర్చలు కూడా జరగలేదు. కనీసం కొన్ని సవరణలు కూడా జరగలేదు. ఈ పేట్రియాటిక్ బిల్ అనేది పాస్ చేయబడింది. ఈ బిల్లులో ఏముంది? ఈ బిల్లు అమెరికా గవర్నమెంట్కి ఎన్నో అధికారాలను ఇచ్చింది. ఈ బిల్లు ఎంత అధికారం గవర్నమెంట్కి ఇచ్చిందంటే, అమెరికాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు అందరూ తమ పౌరులపై రహస్యంగా నిఘా పెట్టి ఉంచవచ్చు. యుఎస్ గవర్నమెంట్ రహస్యంగా తమ పౌరుల యొక్క పుస్తకాలను, రికార్డులను, డాక్యుమెంట్లను, పేపర్స్లను ఇలా అన్నిటినీ అమెరికా గవర్నమెంట్ రహస్యంగా చూడవచ్చు. అలాగే అమెరికా యొక్క జ్యుడిషియరీకి ఈ అధికారాలన్నీ తగ్గించబడ్డాయి. ఈ యొక్క బిల్లు ద్వారా అమెరికాలోని అందరిపై నిఘా పెట్టింది. వాళ్ళు ఎంత పెద్ద అధికారులైనా అమెరికా గవర్నమెంట్ ద్వారా నిఘా పెట్టవచ్చు. అప్పుడు ప్రజలందరూ అమెరికా గవర్నమెంట్పై కోపంగా ఉన్నారు. ఈ యొక్క బిల్లు ద్వారా మన యొక్క ప్రైవేట్ జీవితాలను పబ్లిక్గా చూడగలుగుతున్నారు ఈ అమెరికా అధికారులు. దీనికి కేవలం టెర్రరిజంను ఒక సాకుగా చూపించి మన జీవితాలపై రహస్యంగా మనకు తెలియకుండా మనపై నిఘా ఉంచుతున్నారు అని ప్రజలు అందరూ అసంతృప్తితో ఉన్నారు. దీని అర్థం ఏమంటే, ఎవరైతే అమెరికా గవర్నమెంట్పై వ్యతిరేకంగా మాట్లాడతారో, వ్యతిరేకంగా పోట్లాడతారో, వ్యతిరేకంగా అమెరికా గవర్నమెంట్ని దూషిస్తారో వారందరిపై ఈ బిల్లు ద్వారా సులువుగా నిఘా పెట్టవచ్చు. ఈ విధంగా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ నిశ్శబ్దమైపోయారు. 2001వ సంవత్సరం
సెప్టెంబర్ 11వ తారీఖున జరిగినటువంటి సంఘటన తరువాత, అనగా 12 సంవత్సరాల తరువాత విజిల్ బ్లోవర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కొన్ని భయంకరమైన నిజాలను బయటపెట్టాడు. అతను చెప్పినటువంటి నిజాలు ప్రపంచం మొత్తం ప్రసారమైనాయి. అతను చెప్పింది ఏమిటంటే, అమెరికా గవర్నమెంట్ ప్రతి సామాన్య పౌరుడి మీద, ప్రతి ఒక్కరి మీద వాళ్ళ యొక్క ప్రైవేట్ జీవితాలపై రహస్యంగా నిఘా పెట్టిందని, రహస్యంగా అబ్జర్వ్ చేస్తుందని, అలాగే ఎంఎస్సి అనే సంస్థ సామాన్యులు ఫోన్లో మాట్లాడుకునేటువంటి మాటలను, వాళ్ళ యొక్క కాల్ డేటాను కలెక్ట్ చేస్తుందని, ఈ సంస్థ ప్రతిరోజు వాళ్ళ కాల్ డేటాను కలెక్ట్ చేస్తుందని, ఏ వారెంట్ లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా, ప్రజలకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరి మీద అయినా కూడా అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టవచ్చని ఆయన ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ విధంగా ఈ బిల్లును అడ్డం పెట్టుకొని అమెరికా ప్రభుత్వం తన పౌరులపై, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడుతూనే ఉంది. 2001వ సంవత్సరం జరిగినటువంటి సంఘటన తర్వాత అన్ని విమానాశ్రయాలలో ఎన్నో భద్రతా ఏర్పాట్లు కొత్తగా వచ్చాయి. 2001వ సంవత్సరం ముందు చూసినట్లయితే ప్రపంచంలోనే అన్ని విమానాశ్రయాలలో ఎక్కువగా సెక్యూరిటీ చెక్కింగ్ అనేది లేదు. కేవలం కొన్నిసార్లు ఐడి మాత్రమే చెక్ చేస్తారు. మెటల్ డిటెక్టర్స్ని ఉపయోగించేవాళ్ళు. మనం తీసుకెళ్లేటువంటి సూట్ కేసుల్లో ఏముందో అని ఈ మెటల్ డిటెక్టర్స్ ద్వారా వాళ్ళు చెక్ చేసేవాళ్ళు. ఈ మెటల్ డిటెక్టర్ని మనం షాపింగ్ మాల్లో కూడా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. ఇదంతా విమానంలో ఎక్కక ముందు మనకు జరిగేటువంటి సాధారణమైన సెక్యూరిటీ చెకప్. విమానం ఎక్కే సమయానికి ముందు మనం 3 గంటల ముందు రావాల్సిన పని లేదు. విమానం ఎక్కడానికి ముందు కేవలం 15 నిమిషాలు లేదా 30 నిమిషాలకు ముందు వచ్చి ఉన్నట్లయితే సరిపోతుంది. కానీ 2001వ సంవత్సరం జరిగినటువంటి సంఘటనల తరువాత అంతా మారిపోయింది. ఇప్పుడు మన పూర్తి శరీరం స్కాన్ చేయబడుతుంది. మన పర్సనల్ ఐడి చెకప్ జరుగుతుంది. పాస్పోర్ట్ చెకప్ జరుగుతుంది. ఇవన్నీ మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి సెక్యూరిటీ భద్రతా నిబంధనలు. మనకి బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు. మన పాకెట్స్ ఖాళీ చేయాలని చెబుతారు. సెక్యూరిటీ జరిగేటప్పుడు బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ థింగ్స్ మొత్తం అన్నీ మనం ఒక పక్కకు పెట్టాలి. మనం విమానంలో ఏమన్నా తీసుకెళ్లాలన్నా కూడా అది కూడా ఇప్పుడు తగ్గించబడింది. ఇలా ఎన్నో భద్రతా నిబంధనలు వచ్చాయి. ఇవన్నీ 2001వ సంవత్సరానికి ముందు అస్సలు లేవు. డిసెంబర్ 2002వ సంవత్సరం తర్వాత నుంచి ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇవి ప్రపంచం అంతటా సెక్యూరిటీ చెకప్ కింద జరుగుతూనే ఉన్నాయి. 2003వ సంవత్సరంలో విమానం నడిపేటువంటి పైలట్లకు కొన్ని ఆయుధాలు ఇవ్వడం జరిగింది. ఇలా విమానం యొక్క హైజాక్ సందర్భాలలో తమను తాము రక్షించుకొని తోటి ప్రయాణికులను కూడా రక్షించడానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా పైలట్లకు కూడా ఆయుధాలు ఇవ్వడం జరిగింది. పైలట్లు ఉండేటువంటి కాక్పిట్ తలుపులను కూడా చాలా అధునాతన టెక్నాలజీతో గట్టిగా నిర్మించారు. ఇలా చేయడం వల్ల ఎవరైనా హైజాకర్లు పైలట్ ఉన్న స్థానానికి వెళ్లాలన్నా అది వాళ్ళ వల్ల అయ్యేటువంటి పని అస్సలు కాదు. అలాగే కొన్ని చిన్న గ్రానైట్స్ను కూడా పైలట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే పైలట్స్కి ఫైర్ ఆర్మ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒసామా బిన్ లాడెన్ 2001వ సంవత్సరంలో అమెరికాపై దాడి చేసినప్పుడు ఒక సాకుని చెప్పడం జరిగింది. మిడిల్ ఈస్ట్ దేశాలపై ఒసామా బిన్ లాడెన్ చెప్పింది ఏమిటంటే, అమెరికా మిడిల్ ఈస్ట్ దేశాలపై ఎక్కువ అధికారాన్ని చలాయిస్తుందని చెప్పాడు. కానీ 2001వ సంవత్సరం తర్వాత ఈ విమాన సంఘటనల తర్వాత అమెరికా యొక్క జోక్యం మిడిల్ ఈస్ట్ దేశాలపై మరింత ఎక్కువగా ఉంది. 2001వ సంవత్సరం తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ చంపేసింది. టెర్రరిస్టు గ్రూపులను నాశనం చేసింది. ఈ రోజుకి కూడా ఇవి మనం చూస్తూనే ఉన్నాము. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల పాటు పరిపాలించింది. ఒసామా బిన్ లాడెన్ చంపడానికి అమెరికా కొన్ని వేల కోట్ల రూపాయలను ఉపయోగించింది. చాలామంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యొక్క యుద్ధాలలో ఎంతోమంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇంతే కాకుండా అమెరికా ఇరాక్ను కూడా ఆక్రమించింది.
ఇప్పుడు మీరు గనక గమనించినట్లయితే ఒసామా బిన్ లాడెన్ ఏం చెప్పాడంటే ముస్లింలందరినీ అమెరికా బాధిస్తుందని చెప్పాడు. అందుకనే నేను అమెరికాపై తిరుగుబాటు చేశాను అని చెప్పాడు. కానీ 2001 సంవత్సరం తరువాత నుంచి ముస్లిం దేశాలపై అమెరికా దాడులు అనేవి ఇంకా తీవ్రంగా ఉన్నాయి. 2001 సంవత్సరంలో 481 హేట్ క్రైమ్స్ ముస్లింల మీద జరిగినాయి. అంతేకాదు సిక్కుల మీద కూడా ఎన్నో హేట్ క్రైమ్స్ జరిగినాయి. ఎందుకంటే సిక్కులు కూడా ముస్లింలాగా గెడ్డాలను పెంచుకొని ఉంటారు, అలాగే తలపాగాను తల మీద కట్టుకొని ఉంటారు. కనుక సిక్కులను కూడా ముస్లిమ్స్ అనుకొని అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క అనర్థాలలో మొట్టమొదటిగా ఈ యొక్క హేట్ క్రైమ్స్ను ఫేస్ చేసింది మాత్రం బల్బీర్ సింగ్ సోది అనే వ్యక్తి. సెప్టెంబర్ 15, 2001 సంవత్సరంలో ఇతను ఎంతో డబ్బును విమాన దుర్ఘటనలో బాధితులైనటువంటి ఎంతో మంది ప్రజలకు సహాయం చేశాడు. అతను హరిజోనాలోని తన యొక్క నివాసం ముందు ఒక పెట్రోల్ బంకు ముందు కొన్ని పువ్వులను నాటుతున్నాడు. అప్పుడు అతను చంపబడ్డాడు. అతన్ని చంపినటువంటి వ్యక్తి ఫ్రాంక్ రోక్. అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ కూడా అతను జైలు జీవితం గడుపుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతను ఈ యొక్క సిక్కు వ్యక్తిని ముస్లిం వ్యక్తిగా అపార్థం చేసుకొని అతన్ని చంపాడు. కానీ నిజానికి అతను ఒక సిక్కు వ్యక్తి మరియు ఒక మంచి వ్యక్తి. ఈ సంఘటన జరిగిన తరువాత అమెరికాలో ఉన్నటువంటి చాలామంది సిక్కులు తమ గడ్డాన్ని తీసేశారు, తలపై టర్బన్ను వేసుకోవడం కూడా మానేశారు. ఎందుకంటే ఇదంతా భద్రతా పరంగా చూసుకున్నట్లయితే ముస్లింలు గడ్డంతో ఉంటారు, తలపై ఒక టర్బన్ను కూడా వాళ్ళు వేసుకుంటారు. కనుక సిక్కులు కూడా వేసుకున్నప్పుడు వాళ్ళని ముస్లింలుగా అపార్థం చేసుకుంటున్నారు. ఆ తరువాత ముస్లింలని వాళ్ళని చంపుతున్నారు. కానీ ఈ ముస్లింలపై, సిక్కులపై, అలాగే మన దేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిపై ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ 2001 సంవత్సరం జరిగినటువంటి విమానపు దుర్ఘటనల తరువాత అమెరికా ప్రజలలో భయం అనేది మరింత ఎక్కువగా ఏర్పడింది. చాలామంది పౌరులను ఎవిడెన్స్ లేకుండా అమెరికా అధికారులు జైల్లో పెట్టడం జరుగుతుంది, వాళ్ళని టార్చర్ చేయడం జరుగుతుంది. మన యొక్క హ్యూమన్ రైట్స్ బాధితుల లిస్టును చూసినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క భద్రతా చర్యలపై ఎక్కువ సంతోషాన్ని చూపుతున్నారు. అమెరికా ప్రజలను టార్చర్ చేయడం, అమెరికా ప్రజలు చెప్పేది ఏమిటంటే ఇది అంతా టెర్రరిజంకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్నటువంటి పోరాటం. చాలామంది అనేది ఏమిటంటే అమెరికా టెర్రరిజంపై పోరాటం చేస్తుంది అని, అందుకని ఈ టార్చర్ అనేది అందులో ఒక భాగమని చాలామంది అమెరికన్ పౌరులు కూడా సమర్థించుకుంటున్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువ మంది ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉండి టెర్రరిజంపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు అమెరికాపై కోపం, పగ, ప్రతీకారం పెంచుకుంటున్నారు. ఎందుకంటే అమెరికా దేశం ఎంతోమంది పౌరులను టెర్రరిజం పేరు చెప్పుకొని టార్చర్ చేస్తుంది, జైల్లో బందీలుగా చేసి జీవితాంతం వాళ్ళని బయటకు రాకుండా చేస్తుంది. ఇలా అమెరికా చేసేటువంటి ఎన్నో టార్చర్కు సంబంధించినటువంటి ఎన్నో విషయాలపై బాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా పేరు న్యూయార్క్. ఈ సినిమాలో అమెరికా సామాన్య ప్రజలపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో, వాళ్ళని టెర్రరిస్టులు అనుకొని ఎలా టార్చర్ చేస్తుందో ఈ సినిమాలో చాలా క్లుప్తంగా చూపించారు. ఇది ఒక మంచి సినిమా. ఈ యొక్క ఘటనలన్నీ చూసిన తరువాత నాకు అనిపించింది ఏమిటంటే ఎక్స్ట్రీమిజం అనేది ఎక్స్ట్రీమిజంని పెంచి పోషిస్తుంది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. కన్నుకు కన్ను తీసినట్లయితే ప్రపంచమే కళ్ళు లేకుండా గుడ్డిగా అవుతుంది. ఒసామా బిన్ లాడెన్ చెబుతుంది ఏమిటంటే నేను అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటున్నాను, ఎందుకంటే అమెరికా చేసిన పనికి నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను. కానీ ఆ ప్రతీకారం తీర్చుకునేటువంటి సమయంలో ఎంతోమంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఆ విధంగా ఒసామా బిన్ లాడెన్ ఒకసారి చేసిన తరువాత ఇప్పుడు అమెరికా కూడా చెబుతుంది ఏమిటంటే నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను, ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ చేసిన పనికి మేము ప్రతీకారం తీర్చుకుంటున్నాము అని అమెరికా చెబుతుంది. ఈ యొక్క ప్రాసెస్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎంతోమంది సైనికులు, అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
ఎన్నో కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. తమ యొక్క ప్రియమైనటువంటి కుమారులను కోల్పోయారు. ఈ విధంగా అమెరికా కూడా ఎంతో నష్టం ప్రజలకు మిగిల్చింది. అందుకని ఇప్పుడు ఎంతోమంది అమెరికాకు వ్యతిరేకంగా ఇప్పుడు మేము అమెరికాపై పగ తీర్చుకోవాలని చెప్పి టెర్రరిస్ట్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడం ప్రారంభించారు. ఇదంతా వారు అమెరికాపై పగ తీర్చుకోవడానికి అన్న ముఖ్య ఉద్దేశంతో టెర్రరిస్ట్ గ్రూపులలో చేరుతున్నారు. ఈ విధంగా ప్రతీకారం అనేది అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి మొదలయ్యింది. ఆ తరువాత అమెరికా ఒసామా బిన్ లాడెన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్లీ మొదలుపెట్టింది. అలా అమెరికా ఒసామా బిన్ లాడెన్పై ప్రతీకారం తీర్చుకోవడంలో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసింది, ఎన్నో దేశాలను సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మళ్లీ అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టెర్రరిస్ట్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా ప్రతీకారం అనే పదానికి ఆగిపోయేటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఈ విధంగా దీనికి అంతం అనేది లేదు. ఒక టెర్రరిస్ట్ చంపబడితే ఇంకొక టెర్రరిస్ట్ పుట్టుకొస్తున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఒసామా బిన్ లాడెన్ వంటి ఒక పెద్ద టెర్రరిస్టును చంపేసినా ఇప్పుడు మరీ కొత్తగా ఇంకొకటి ఐసిస్ అనేటువంటి ఒక కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ పుట్టుకొచ్చింది. ఇది మనకి రెండో గుణపాఠం. అదేమిటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా టెర్రరిజంను అడ్డుగా పెట్టుకొని తన అవసరాలను చేసుకుంటూ పోతుంటే మనం సహించకూడదు. ఎందుకంటే టెర్రరిజంను అడ్డుగా పెట్టుకుని ఏ ప్రభుత్వం అయినా సామాన్య ప్రజలను మోసం చేస్తే ఆ దేశం యొక్క పౌరులు ఎదురు తిరగాలి. అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రజలను టెర్రరిజం పేరుతో 2001వ సంవత్సరం జరిగినటువంటి విమాన దుర్ఘటనల తర్వాత అమెరికా పౌరులపై పూర్తిగా నిఘా పెట్టింది. ఈ పేట్రియాటిక్ బిల్లు అనే బిల్లు ద్వారా అమెరికా ప్రజల యొక్క వ్యక్తిగత విషయాలపై రహస్యంగా నిఘా పెట్టడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. భయం ఎక్కువగా ఉందని చెప్పేసి కళ్ళు మూసుకొని అంధుడుగా ఉండవద్దు. నీవు భయానికి భయపడినట్లయితే నిజాన్ని చూడలేవు. కనుక ఇప్పుడైనా కూడా భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా జయించాలి అని తెలుసుకో.